కథాస్రవంతి బివిఎస్ రామారావు గారి గోదావరి కథలు కథా సంకలనం నుండి ఆఫీసులో ఆవకాయ గొంతులో వెలక్కాయ కథ రచన శ్రీ బివిఎస్ రామారావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. బివిఎస్ రామారావు గారు 1932వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యుడు. రాష్ట్ర నీటిపారుదల శాఖలో 1999వ సంవత్సరంలో రిటైర్ అయ్యారు. చార్టర్డ్ ఇంజనీర్గా ఎన్సీఎల్తో సహా పలు కార్పొరేట్ కంపెనీలకు కన్సల్టెంట్గా వ్యవహరించారు. బివి రాజు గారి విద్యా సంస్థలు భీమవరంలో నిర్వహిస్తున్న ఎఫ్ఎం రేడియోకి, టీవీ అకాడమీకి సలహాదారుడు. బాపు రమణలు నిర్మించిన 15 చిత్రాల్లో పాల్గొన్న సినీ అనుభవం వీరిది. విజయ్ చంద్ర నిర్మించిన దయాసాగర్ మెగా సీరియల్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. దూరదర్శన్లో ప్రసారమైన 75కు పైగా ఎపిసోడ్లకు రచన, దర్శకత్వం, 100కు పైగా కార్పొరేట్ కంపెనీలకు టెక్నికల్ ఫిల్ములు రూపకల్పన చేశారు. 1956, 61, 70, 1982వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఇన్సెంటివ్ అవార్డులు అందుకున్నారు. 1981లో రాగి డబ్బు మొదటి కథ ఆకాశవాణిలో ప్రశంస ప్రసారం. 1983లో త్రిలోక సుందర కథకు ఆంధ్రజ్యోతి బహుమతి. 1984లో తిప్పల కథకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం. 1994లో ఉగాది నాడు ప్రసారమైన వసంత గీతం ఎపిసోడ్కి నంది అవార్డు. 1995లో ప్రసారమైన శారదరాత్రిలో శ్రావణ మేఘాలు ఎపిసోడ్లకు వంశీ అవార్డు. 1997లో ఎసరు అత్యసరు కథాసాగర్ సంకలనంలో ఎంపిక. 2001 సంవత్సరంలో తుంగభద్ర డాక్యుమెంటరీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంస. 2002 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ విజయవాడలో అందజేసిన స్క్రోల్ ఆఫ్ ఆనర్సు వీరు పొందిన బహుమతులు, అవార్డులు, రివార్డులు. ఎఫిషియన్సీ, సిన్సియారిటీతో పాటు ఆనెస్టీ, ప్రాంప్ట్నెస్ ఉన్న ఆఫీసర్లలో చెప్పుకోదగ్గవాడు నరసింహం. యమస్ట్రిక్టు, పరమజిడ్డు, బొత్తిగా ఆనెస్ట్ అనే పేరు పడ్డ నరసింహం అంటే ఆఫీస్ సిబ్బందికి సింహస్వప్నం. కాకాసురుడు, ఉత్తరాసురుడు, దక్షిణాసురుడు లాంటి రాక్షసులను సైతం రాచి రంపాన పెట్టగల సామర్థ్యం బోల్డంత ఉంది నరసింహానికి. అందుకే ఢక్కా ముక్కిరి తిన్న వాళ్ళని, అచ్చోసిన ఆంబోతుల్లా విడిచిపెట్టేసిన వాళ్ళని ఏరి నరసింహం దగ్గర పడేస్తారు పై అధికారులు. వాళ్లను లైన్లో పెడతాడన్న ధీమాతో. పేకాట జాగారం బాపత మైకంతో గేటు దాకా వచ్చిన మేనేజర్ శ్రీముఖలింగం లేట్ అయినందుకు నరసింహానికి ఏం సంజాయిషీ చెప్పాలో ఖరారు చేసుకుని మరో కారాకెళ్ళి బిగించి పెద్ద పెద్ద అంగలతో మెట్లెక్కేసరికి ఆఫీసు గడియారం 12 కొట్టింది. టీచరు లేని క్లాసుల ఆఫీసంతా గగ్గోలుగా ఉండడంతో నరసింహం క్యాంపెళ్ళుంటాడని పసిగట్టి తమాయింపుగా నిట్టూర్చి ధైర్యంగా దూరాడు ఆఫీసులోకి. శిష్యులందరూ ఏదో మహాసభ జరుపుతున్నట్లుంది, ఏమిటో విశేషం అంటూ హెడ్ క్లార్కు, అహోబిలం చుట్టూ మూగిన సిబ్బందిని తాపీగా చేరుకున్నాడు శ్రీముఖలింగం. రండి గురు, జన్మానికో శివరాత్రి అన్నట్టు ఇందాకనే మన రంకుమొగుడు క్యాంప్ వెళ్ళాడు. 3 రోజుల దాకా రాడు. ఇప్పుడే కాస్త ఊపిరాడుతుంటే పచ్చిగాలి పీల్చుకుంటున్నాం అన్నాడు అహోబిలం ఓ పట్టు పొడుం పీలుస్తూ. మన ఆఫీసు రాను రాను బొత్తిగా బందిరిదొడ్డు అయిపోతోందయ్యా ఆవరించాడు శ్రీముఖలింగం. మన జాతకాల్లో జైలు శిక్ష అనుభవించాలని రాసింది కాబోలు. ఇప్పుడు ఈ ఆఫీసులో నరసింహంగాడి హయాంలో అనుభవించేస్తున్నాం అన్నాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లార్కు నందికేశ్వరుడు బాధపడిపోతూ. జైల్లోనన్నా కాస్త ఫ్రీగా ఉండొచ్చు, ఇది మరీ యుద్ధ ఖైదీల జైలు అని వాపోయాడు బడ్జెట్ క్లార్క్ విరూపాక్షయ్య. మరే ఎక్కడో మిలిటరీలో ఉండవలసిన శాల్తీ మనకు ఆఫీసర్గా తగలడి దుంప తెంచి వేపుకు తినేస్తున్నాడు అని కోపడ్డాడు అకౌంట్స్ క్లార్క్ పినాకపాణి. మొన్న మధ్య ఏదో రిఫరెన్స్ ఇచ్చి ఫైల్ నంబర్ అడిగాడు. అసలు నా డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తుండదు, అలాంటిది ఎన్ని గుర్తుపెట్టుకు చెప్పగలను? కాస్త తటపటాయించేనో లేదో రిఫరెన్సులు, వాటి ఫైల్ నంబర్లు నా చేత బట్టి పట్టించి అప్పచెప్పించుకున్నాడు పీనుగా అని పళ్ళు కొరుక్కున్నాడు రికార్డు కీపర్ ఫకీరు. అబ్బా, ఈ నసగాడితో ఎలా వేగడం? జుట్టు పీక్కున్నాడు విరూపాక్షయ్య. నసా పరమ నస, కవర్లు అంటించడానికి జిగురైపోయిందంటే స్టాంపులు ఎలాగా అంటిస్తావు కదా, అవి పెట్టి అంటించేయి అన్నాడు. స్టాంపులే సరిగ్గా అంటుకోవడం లేదు, మరెలా అన్నాను.
దాంతో విరుచుకుపడి పోస్ట్ మాస్టర్ జనరల్కి 4 పేజీల కంప్లైంట్ రాసి స్టాంపుల ఖరీదులో జిగురుకు రిబేట్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ఫిర్యాదు చేశాడు డిస్పాచ్ క్లార్క్ పుణ్యకోటి. అంతెందుకు సార్, మన పినాకపాణి 20 పేజీల స్టేట్మెంట్లో ఒక అంకి పొరపాటు వేశాడని ఛార్జ్షీట్ ఇచ్చి ఖరాబైన కాగితాల ఖరీదు జీతంలో తెగ్గొట్టలేదు. అందరికీ జ్ఞాపకం ఉన్న విషయం మరోసారి గుర్తు చేశాడు నందికేశ్వరుడు. అడిగేవాళ్ళు లేకపోతే సరి, 10 పేజీల కాగితాలే కాక టైపింగ్ కూడానా, దండగా అని కోపంగా చీది ముక్కులో మరో పట్టు బిగించాడు అహోబిలం. ఛార్జ్షీట్ టైప్ చేయించలేదు సార్, ఈ శిక్ష టైపిస్ట్కి ఎందుకు, నీ మీద ఛార్జ్షీట్ నీ సొంత కాగితాలతో నువ్వే డ్రాఫ్ట్ చేసి పట్టరమ్మన్నాడండి. చచ్చినట్టు వేళ్ళు ఎరిగేలా రాసి పట్టుకెళ్ళాను అన్నాడు బిక్క చచ్చిపోతూ పినాకపాణి. భేష్, బావుంది, ఇదంతా లేడీ టైపిస్ట్ మీద జాలి కాబోలు అంటూ ఓ విసురు విసిరాడు శ్రీముఖలింగం. అదేం కాదు సార్, 4 కాపీలు కావాల్సి వచ్చినప్పుడు కార్బన్ పెడతానంటే నీకు ఇవాళ పెద్ద పనేం లేదు, 4 సార్లు విడివిడిగా కొట్టు, నీకు కాస్త ప్రాక్టీస్ అవడమే కాకుండా కార్బన్ ఖర్చు గవర్నమెంట్కు ఆదా అవుతుంది అంటారండి. ఈ ఆఫీసుకు దండం పెట్టి సెలవు పెట్టేద్దాం అనుకుంటున్నాను అంది టైపిస్ట్ చంద్ర సహోదరి తన కీచు గొంతు చించుకుంటూ. అసలు సెలవంటూ ఇస్తే కదా, మొన్న మధ్యన మా బామ్మ పోయిందని డూప్ చేసి సెలవు పెట్టబోయాను. క్యాజువల్ లీవ్ ఒక హక్కు కాదు, అది ఒక అవకాశం మాత్రమే. చచ్చిన బామ్మ ఎలాగూ తిరిగి రాలేదు కనుక సెలవులన్నీ నీ పెళ్లికి దాచుకో అంటూ బోడి సలహా ఇచ్చాడు అన్నాడు పెళ్లి కాని కూష్మాండేశ్వరరావు చంద్ర సహోదరిని మొగంలో మొగం పెట్టి జుర్రేస్తున్నట్టు చూస్తూ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సెలవుల్లో కానీ ఆదివారాలు కానీ ఈ అయ్య ఎవ్వరికీ పని చెప్పడు. పాత ఆఫీసులు నా చేత విట్టి చాకరీ చేయించుకున్నాడు, ఇప్పుడు ఈ అయ్యగారి దగ్గర హాయిగా ఉంది అంటూ సంతోషించాడు అటెండర్ పరమయ్య. అవునండోయ్, అది పాయింటే. క్రితం నెల కలెక్టర్ గారు ఆదివారం కాన్ఫరెన్స్ పెడితే ఆదివారం సెలవు కనుక మరో రోజైతే వస్తాను అని ఖచ్చితంగా రాసేశాడు మన త్రాష్టుడు అన్నాడు పుణ్యకోటి. మనవాడు ఆనెస్ట్ కనుక ఆడిందాట పాడింది పాటగా సాగిపోతోంది విసుక్కున్నాడు ఉరుగుపాక్షయ్య. ఎవడికి కావాలి బోడి ఆనెస్టీ, లోకమంతా అంటే అయినప్పుడు నలుగురితో పాటు నారాయణ అని పోవాలి కానీ వీడొక్కడు మడిగట్టు కూర్చుంటే సరిపోతుందా కోప్పడ్డాడు శ్రీముఖలింగం. మడిగట్టుకోమనండి, మట్టిలో డేకమనండి, మనకెందుకు, ఇలా అందరినీ రాసి రంపాన పెట్టడం ఎందుకు మండిపడ్డాడు అహోబిలం. ఫోన్ మోతకు ఉలిక్కిపడి ఎవరి సీట్లోకి వాళ్ళు జారుకున్నారు. ఆశని పీనిగా అయ్యుంటాడు, మనం ఏం చేస్తున్నామో అని పసిగట్టడానికి ఇలాగే ఫోన్ చేస్తుంటాడు, చవట తెలివి అంటూ కిళ్ళి ఊసేసి ఫోన్ అందుకున్నాడు శ్రీముఖలింగం మేకపోతు గాంభీర్యంతో. హలో హలో, పర్వాలేదు నాకు చెప్పండి. ఎంత మాట, ఆ విషయం నాకు వదిలేయండి అంటూ గుటకేసి మురిసిపోయాడు శ్రీముఖలింగం. చెవులు రిక్కించి వింటున్న సిబ్బంది యావత్తూ బేరం ఏమిటో తెలుసుకోవాలని ఆవురావురుమంటూ మేనేజర్ను చుట్టుముట్టారు. అబ్బే ఏముంది, నరసింహం గారి చిన్న కూతురు ట్రంకాలు చేసింది, ఇంట్లో ఆవకాయ పెట్టినప్పుడు మరో 100 కాయలు అదనంగా పెట్టి అనకాపల్లి పంపించమని అమ్మగారికి కబురు చెప్పమంది కనుక ఈ కబురు మనం పట్టుకెళ్తున్నాం అంటూ చేతులు దులిపి మరో కిళ్ళి బిగించాడు. ఆ దొరికిందన్నాడు అహోబిలం. ఏమిటి అన్నాడు శ్రీముఖలింగం. అహో అంటే ఓహో అన్నారు అందరూ. రివాజు ప్రకారం క్యాంపు నుంచి ఎకాఎకి ఆఫీసుకి వచ్చాడు నరసింహం. ఆఫీసులో అడుగు పెట్టేసరికి అక్కడ ఒక్క పెట్టలేదు, అన్ని సీట్లు ఖాళీ, కనీసం అటెండర్ కూడా లేకపోగా ఇవాళ సెలవేంటి చెప్పమా అని దవడ గోక్కుని సెలవు కాదని నిర్ధారణ చేసుకుని ఎవడైనా పోయాడేమోనని అనుమానపడి తన రూములోకి వెళ్ళాడు. టేబుల్ మీద ఒక కవర్ల దొంతర ఉంది. కవర్లు చించి చూశాడు. అవన్నీ ఆఫీసు సిబ్బంది పంపిన సెలవు చీటీలు. మూకుమ్మడిగా సెలవు పెట్టినందుకు మొదట ఆశ్చర్యపోయి తర్వాత చిరాకుపడి కోపంగా ఇంటి ముఖం పట్టాడు నరసింహం. ఇంట్లో భార్య కామాక్షి కూడా లేకపోవడంతో మరింత ఆశ్చర్యపోయి తన గదిలో బట్టలు మార్చుకుంటూ కిటికీ గుండా పెరట్లోకి చూసిన నరసింహం కొయ్యబారిపోయాడు. ఆఫీసు యావత్తు పెరట్లో ప్రత్యక్షమైంది. ఆవకాయ పెట్టడం అన్న ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికపై ఓ యజ్ఞంలా సాగుతోందక్కడ. అటెండర్ పరమయ్య మామిడికాయ బస్తాల్ని చెరచెరా నూతిపళ్ళెం దగ్గరకు ఈడ్చుకుపోయి దబదబా సిమెంట్ తొట్టులోకి వంచేస్తుంటే డిస్పాచ్ క్లార్క్ పుణ్యకోటి బిరబిరా వాటిని కడిగేసి గబగబా బుట్టల్లోకి ఎక్కిస్తున్నాడు. నిండు బుట్టల్ని రికార్డు కీపర్ పకీరు టకటక తొంగచాప మీదకి రవాణా చేస్తూ ఉంటే రిసీట్ క్లార్క్ కూర్మ అవతారం వాటిని సైజుల వారీగా చకచక గుట్టలు కట్టేస్తున్నాడు. ఆ గుట్టల చుట్టూ కూర్చున్న ఎస్టాబ్లిష్మెంట్ క్లార్క్ నందికేశ్వరుడు, బడ్జెట్ క్లార్క్ విరూపాక్షయ్య కాయల్ని మరకత్తి పీట్లతో కసకస తరిగేస్తున్నారు. టైపిస్టుని
ఆడ టైపిస్టు రెపరెపలాడుతున్న ఆర్గండి కొంగు బిగించి మిసమిసలాడుతూ రోట్లో సరుకుల్ని ధనధనా దంచేస్తూ ఉంటే టైపిస్టుడు మగ టైపిస్టు కూష్మాండేశ్వరరావు నిగనిగలాడుతున్న స్టెప్ కటింగ్ జులపాలను ఎగదోసుకుంటూ టైపిస్టుని ప్రదర్శించే వివిధ భంగిమలకు జలజల్లాడిపోతూ రోట్లో సరుకుని గిరగిరా జల్లిడి పట్టేస్తున్నాడు. కువకువలాడుతున్న ఈ జంటను చూసిన నరసింహానికి చొరచొర మండసాగింది. అకౌంట్స్ క్లార్క్ పినాకపాణి ఘుమఘుమలాడుతున్న ఆవా, కారం, ఉప్పు వగైరా గుండల్ని తగు పాళ్లలో జరజరా కలిపేస్తూ ఉంటే మేనేజర్ శ్రీముఖలింగం గుండలో మామిడికాయ ముక్కల్ని బురబురా కలిపేసి జాడీలో దబదబా నింపక హెడ్ క్లార్క్ అహోబిలం వాటిల్లో జలజల నూనె పోసి మూతల్ని గిరగిరా తిప్పేస్తున్నాడు. వీళ్ళని కొరకరమంటూ చూసిన నరసింహం మనసు చిరచిరలాడిపోయింది. కిటకిటలాడే ఈ సిబ్బందిపై కంజాయింపుగా గిరగిరా తిరుగుతూ అష్టావధానం చేస్తూ గిలగిల్లాడుతున్న కామాక్షిని చూసిన నరసింహానికి అరికాలి మంట భగభగా నెత్తికెక్కగా పళ్ళు పటపటా కొనుక్కున్నాడు. యాంత్రికంగా పెరటి గుమ్మం కేసి నడిచాడు నరసింహం. నరసింహాన్ని చూసి కూడా చూడనట్టు అందరూ తమ తమ నిర్వాకోద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి క్రెడిట్ సంపాదించేస్తున్నారు. చటుక్కున మొగుడిని చూసిన కామాక్షి ముఖం చాటంత చేసుకుని మురిసిపోతూ చెంగు చెంగుమంటూ మొగుడికి ఎదురేగింది. అమాంతంగా జబ్బట్టుకుని ఇల్లాల్ని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఉగ్ర నరసింహం. ఇదంతా ఏమిటే నిన్ను తగలయ్యా? కనబట్టంలే, ఆవకాయ పెడుతున్నాం. వీళ్ళందరినీ ఎందుకు పిలిపించావు? నేనేం పిలవలేదు, పాపం వాళ్లే కలుగు చేసుకుని సాయం చేస్తున్నారు. మొన్న మన చిన్నమ్మాయి ఫోన్ చేసిందట, ఒక 100 కాయ పెట్టి పంపమని. ఒంటరి దాన్ని నాకెలా కుదురుతుందని భయపడ్డాను. అదేంటమ్మా, మేమంతా లేమా? అయ్యగారు మమ్మల్ని దేవుళ్లా చూసుకుంటున్నారు. మేము నిత్యం ఆయన పనే చేసి ఆయన్నే తలుచుకుంటూ ఉంటాం. అయ్యగారు క్యాంపెడితే మాకు పనేమీ ఉండదు, గోళ్లు గిల్లుకోవడం తప్ప. మీరు అనండి, రేపు ఈ పాటికి అన్నీ రెడీ చేసి ఆవకాయ పెట్టేస్తాం అని ఊపిరాడకుండా ఇలా కలుగు చేసుకుంటే నన్నేం చేయమంటారు? డబ్బిచ్చి సరుకులు తెప్పించేశాను. అమ్మగారు, ఈ ముక్కల్ని చూడండి, ఇంకా సన్నగా తరగమంటారా అంటూ నందికేశ్వరుడి గదిలోకి దూరి నరసింహాన్ని చూసి బోల్డంత ఆశ్చర్యం నటించి, నమస్కారం సార్, ఎప్పుడొచ్చారు? వస్తా, పనుంది అని మాయమయ్యాడు. సరే, ఇన్ని కాయలెందుకే నీ మొహం ఈడ్చా? ఏదైనా వ్యాపారం పెడతావా? మీరు మరీను ఇంగువ పొడి వేసి నూనె వెయ్యాలా, నూనె పోసి ఇంగువ పొడి వెయ్యాలా అని డౌట్ అడిగాడు వాళ్ళిద్దరి మధ్యకు దూసుకొచ్చిన శ్రీముఖలింగం. హలో, ఇదేనా రాక అంటూ సొంత భావమరుదులా నరసింహాన్ని పలకరించి, వస్తా, కాస్త పనుంది, రేపు ఆఫీసులో కలుద్దాం అంటూ గారపాళ్లతో ఇకిలించి పెరట్లోకి దూకాడు డౌట్ తీర్చుకోకుండానే. మీ ఆఫీసు వాళ్లంతా ఎంతో కలుపుగోలు మనుషులండి మెచ్చుకుంది కామాక్షి. నీ పిండాకుడు, నీకేం తెలుసు వాళ్ళ సంగతి? ఆ రోలుడంటి పెట్టుకున్న ఆ జొరపాలవాడు కూష్మాండేశ్వరరావు ఆఫీసుల్లో పనిచేస్తున్న ఆడాళ్లని ఇంతవరకు 5గురు లేపుకుపోయాడని వాడి మీద బారెడు రిపోర్ట్ ఉంది. ఆ టైపిస్ట్ పిల్ల వాడి కంట పడకుండా చేయడానికి నా తల ప్రాణం తోక్కొస్తోంది. ఇప్పుడు చూడు, వాడు పబ్లిక్గా ఆమెతో ఎలా రాసుకు పూసుకు తిరుగుతున్నాడో. రేపేదన్నా అయిందంటే నన్నట్టుకుంటారు. చాలండి, మీ మాటలకి అర్థం పర్థం ఉండదు. వాళ్ళు ఉదయం నుంచి ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికో 50 కేజీల గుండ కొట్టుంటారు. అమ్మగారు అన్న మరో కేక విని, ఇదిగో వస్తున్నా అంటూ పెరట్లోకి పరిగెత్తింది కామాక్షి. గవర్నమెంటు ఎన్ని రూల్సు రెగ్యులేషన్స్ పెట్టింది, కానీ ఆఫీసర్ల పెళ్లాలకంటూ ఓ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎందుకు పెట్టలేదా అని వాపోయాడు నరసింహం. మర్నాడు ఆఫీసులో డిసిప్లిన్ లోపించినట్టు తోచింది నరసింహానికి. ఇది ఆవకాయ ప్రభావమేమోనని అనుమానం వేసింది. అనుకున్నట్టే గుమస్తాలు 50 మంది విచ్చలవిడిగా బాతాఖానీ కొడుతున్నారు. కాయ సెలక్షన్ లగాయితూ జాడీలకు వాసన బిగించేదాకా ఆ మహా ఉద్యమంలో తమ తమ పాత్ర సింహావలోకనం చర్చల ద్వారా జరుగుతోంది. అసలెవరూ తమ కళాలకి క్యాపులు తీసినట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్లో తను దిగజారిపోతున్నానేమోనని అనుమానం కలిగి వీళ్లనో లైన్లో పెట్టకపోతే మరీ పేటరేగిపోతారేమోనన్న భయంతో ప్రతి సీటు దగ్గరికి వెళ్లి తనిఖీ చేయసాగాడు నరసింహం. ఏవయ్యా కూరమావతారం, కాగితాలు రిసీట్ చేయకుండా ఏమిటి దిక్కులు చూస్తున్నావు? అబ్బే ఏం లేదు సారు, నిన్న కాస్త జీడికారి చెయ్యి పొక్కింది అంటూ బొంతకట్టు కట్టిని చెయ్యి చూపించాడు. నరసింహం నిశ్శబ్దంగా హుంకరించి టైపిస్ట్ సీటు దగ్గరికి వెళ్ళాడు. చంద్ర సహోదరి టిక్కు టిక్కుమంటూ ఒంటి వేలుతో గంటకో అక్షరం టైపు కొడుతోంది. ఏం తల్లి, ఇదేనా నీ స్పీడు? కళ్ళు ఎర్రజేశాడు. మరేమో సార్, నిన్నటి రాకెట్ పొట్లకి వేళ్లు లాగేస్తూ ఉంటే కాస్త నొప్పిగా ఉంటేను
అని నీళ్లు నవ్వులుతూ కొంగు గట్టిగా కప్పేసుకుంది మెరికలు తిరిగిపోతూ. మనసులోనే పళ్ళు పటపటలాడించి, పోనీ ఆ కూష్మాండేశ్వరరావుకి ఇవ్వలేకపోయావా టైపు చేయవలసిన కాగితాలు? కూష్మాండేశ్వరరావు కంట్లో కారం పడి కళ్ళు బాచాయిట, సెలవు పెట్టాడు అని ధీమాగా చెప్పాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లార్క్. ఆవకాయ బాబత్ హ్యాంగ్ ఓవర్ మరీ ఇంత ఉధృతంగా ఉంటుందని ఊహించిన నరసింహాన్ని ఈ సంజాయిషీ పరంపరలు చిర్రెత్తించేస్తున్నాయి. అవును, విరూపాక్షయ్య కనపడ్డే, అతనికేమొచ్చింది? ఆఫ్టర్నూన్ వస్తానన్నాడండి, వకాల్తా పుచ్చుకున్నట్టు చెప్పాడు పకీరు. ఏ, హాస్పిటల్కి వెళ్ళాలని కుంటిసాకు చెప్పమన్నాడా? కాదండి, నిజంగా వెళ్ళాడండి. పాపం మరకత్తిపేటలో చెయ్యి తెగింది కాబోలు. కాదండి, పుల్లగా ఉన్నాయా లేదా అని 10 కాయలకు ముక్క శాంపిల్ చూశాడు, మోషన్స్ పట్టుకున్నాయి. యూ షటప్ అనబోయి సభ్యత అడ్డొచ్చి అనడం మానేసి మేనేజర్ సీటు కూడా ఖాళీగా ఉండడం చూసి, శ్రీముఖలింగం గారు ఆవకాయ దెబ్బతో అలసిపోయారు కాబోలు అన్నాడు వ్యంగ్యధోరణలో జనాంతికంగా. చిత్తం కాదండి, ఇవాళ 6 ఆవకాయ పెట్టుకుంటారట, లేటుగా వస్తానని మీరు అడిగితే చెప్పమన్నారు అన్నాడు పరమయ్య. కుదేలైపోయాడు నరసింహం. ఇంకెవరిని అడిగినా ఈ ఆవకాయ సమాధానమే వస్తుందని ఏం చెయ్యాలో తోచక తన సీట్లో కూలబడ్డాడు. ఇందాకటి నుంచి కుతకుతలాడుతూ మనసులోనే జుట్టు పీకేసుకుంటున్నందువలన జుట్టు చెదిరిన అనుమానం వేసి కోటి జేబులోని దువ్వెనతో దువ్వుకోబోతూ ఉంటే కిళ్ళి నవ్వులుతూ హుందాగా వచ్చి టేబుల్ ఎదురుగా నిలబడ్డాడు శ్రీముఖలింగం. బాస్ మంచి హుషారులో ఉన్నాడన్న ధీమాతో. ఆవకాయ కారణాలతో సతమతమవుతూ ఆవకాయ తెచ్చిన అనర్థానికి మండిపోయి మనసంతా ఆవకాయ మైమై ఆవకాయ అన్న పదాన్ని తలుచుకుంటేనే కంపరమెత్తిపోతున్న నరసింహం మేనేజర్ని చూసి ఆఫీస్కింత లేటా అని అరవబోయి ఆవకాయకింత అని ఠపీమని నాలిక ఖర్చుకున్నాడు. పాయింట్కి వచ్చేశాడన్న భరోసాతో ఊడగా మిగిలిన 17 గారపళ్లతో ఈకిలించి చటుక్కున కుర్చీలాగి నరసింహానికి ఎదురుగా చతికిలబడి వళ్ళు విరిచి బల్ల మీద చేతులు వేయగానే నరసింహం అదిరిపోయాడు. వీడెక్కడ టేబుల్ మీదుగా తన భుజాల పైకెక్కి స్వారీ చేసేస్తాడో అని. ఆ రోజు జీతాల రోజు. 5 అవగానే అందరినీ పిలిచి జీతాలు కవర్లో పెట్టి స్వయంగా బట్వాడ చేశాడు నరసింహం. అందరూ కవర్లు విప్పి డబ్బులు ఎక్కెట్టుకున్నారు. సొమ్ము తగ్గినట్లు అనిపించి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఇందులో తిరకాసేమిటో అర్థం కాక నరసింహం కేసి తిరిగారు. నరసింహం ఒక మాంత్రికుడులా డ్రాయరులోంచి మరో కట్ట సీల్డ్ కవర్లు తీసి అందరికీ పంచిపెట్టాడు. అనుమానంగా అందుకొని చించి చదువుకోసాగారు అందరూ. అది నరసింహం స్వహస్తాలతో రాసిన తాఖీదు. మూకుమ్మడిగా మీరు పెట్టిన సెలవుకు తగిన కారణం లేనందున ఒకరోజు జీతం మినహాయించడం జరిగిందని తెలియచేయడానికి విచారిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఎఫిషియన్సీ ఎందుకో పడిపోయింది. దానివల్ల పెండింగ్ ఫైల్స్ పేరుకుపోయాయి. వాటిని క్లియర్ చేయడానికి మరో నెల పట్టవచ్చు. కనుక ఏటా ఇచ్చే మీ ఇంక్రిమెంట్ 1 నెల వాయిదా వేయక తప్పలేదని తెలియజేయడానికి చింతిస్తున్నాను అని ఉంది. నిర్ఘాంతపోయారు అందరూ. ఒళ్ళు మండి తిట్టు మీద తిట్టు మనసులోనే తిట్టుకున్నారు సిబ్బంది యావత్తు. అప్పనంగా పెట్టిన ఆవకాయ బాపతు శ్రమ బూడిదలో పోసిన పన్నీరైనందుకు ఉడికిపోతూ ఉక్రోషంతో చూశారు నరసింహం కేసి. నిస్సహాయంగా మనసారా వీడావకాయ పూజబొట్టుగాక అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెనుతిరిగారు. ఆగండి అంది నరసింహంలో ఒక సింహం. ఇంకేం కొంప ముంచుతాడో అన్నట్టు చూశారు నరసింహం కేసి. ఈ విషయంలో నా వ్యక్తిగత దోషం ఉండటం నాకిష్టం లేదు అని బీరువాలో నుంచి ఏవో పొట్లాలు తీసి టేబుల్ మీద పెడుతూ, మీరు భక్తితో శ్రద్ధగా శ్రమపడి మా ఇంట్లో పెట్టిన ఆవకాయ మనం అందరం పంచుకోవడం నా అభిమతం అంది రెండో సింహం. పొట్లాల కేసి చూశారు సిబ్బంది. అందులోని ఆవకాయ కుంటిగా వెక్కిరించినట్టు తోచింది అందరికీ. తీసుకోండి గర్జించింది మూడో సింహం. తలో 3 కేజీల పొట్లాలు అందుకొని టన్నున్నర బరువు మోస్తున్నట్టుగా భారంగా కదిలేరు గుమాస్తాగిరులు. మీరింతవరకు ఆఫీసులో ఆవకాయ గొంతులో వెలక్కాయ కథ విన్నారు. రచన శ్రీ బివిఎస్ రామారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1982 సంవత్సరం జనవరి 8వ తేదీ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి.
ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి